ఎండ దెబ్బకు వెస్ట్ యూరోప్లో 1300 మంది చనిపోయారు. అక్కడున్న మన భారతీయులు తెలుగు రాష్ట్ర బంధుమిత్రులు జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనకు ఎండలు అలవాటే కాబట్టి మనోళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ తెల్లోళ్ళు ఆ వేడికి విలవిలలాడుతున్నారు. ఎయిర్ ఫ్రైయర్లో లేదా ఓవెన్లో ఎగ్ పఫ్ను చుట్టేసి ఉన్న తెల్ల పిండి ఎలాగైతే 15 నిమిషాల తర్వాత ఎర్రగా మారుతుందో తెల్లోళ్ళ చర్మం కూడా ఎర్రగా మారిపోతుంది. ఎండ దెబ్బకు రోడ్స్ కరిగిపోతున్నాయి, స్ట్రీట్ లైట్ మెల్ట్ అవుతున్నాయి, మెట్రో యొక్క ట్రాక్స్ అన్నీ కరిగిపోతున్నాయి. ఎండ తీవ్రతకు సైలెంట్ డీహైడ్రేషన్ అయ్యి చాలా మంది ముసలి వాళ్ళు చనిపోతున్నారు. కావాలంటే ఈ వీడియోస్ చూడండి. అంటే 300 ఏళ్ళు ఏషియా, ఆఫ్రికా, అమెరికా వంటి దేశాలను ఆక్రమించి అక్కడి రిసోర్సెస్ను దొంగలించి 1980s వరకు ఆయిల్ అండ్ కోల్ను కాల్చి ఐరన్, స్టీల్, వార్ వెపన్స్ను తయారు చేసి వాతావరణాన్ని సర్వనాశనం చేసి అంటే తగలబెట్టేసి 1980s తర్వాత వెల్త్ను బాగా అక్యుములేట్ చేసుకున్న తర్వాత గ్రీన్ రెవల్యూషన్, పర్యావరణం, పరిశుభ్రత అని చెప్పి పత్యుత్తిలా మారిన యూరోప్ను సూర్యుడు పనిష్ చేస్తున్నాడు. కొలోనియల్ కర్మ అంటే మీకు తెలుసా? బ్రిటిష్ ఎంపైర్లో సూర్యుడు అస్తమించేవాడే కాదంట. అంటే 7 కాంటినెంట్స్లో 40 కోట్ల ప్రజలను, 30కు పైగా దేశాలను, ప్రపంచంలోని 25% భూమిని అణిచివేసి ఆక్రమించి పాలించింది బ్రిటిష్ రాజ్యం. కాబట్టి యూరోప్లో ఉన్న బ్రిటిష్ రాజ్యాల్లో సూర్యుడు అస్తమించిన ఇండియా, చైనా, ఫిజీ వంటి ఏరియాస్లో ఉన్న బ్రిటిష్ రాజ్యాల్లో సూర్యుడు ఉదయించేవాడు. ఈ రకంగా సన్ నెవర్ సెట్స్ ఇన్ బ్రిటిష్ ఎంపైర్ అని పిలుస్తూ ఉంటారు. 2026లో కర్మ సిద్ధాంతంలో భాగంగా అదే సూర్యుడు ఒక యాంగిల్లో యూరోప్ దేశాలపై పడ్డాడు. అంటే మా రాజ్యాల్లో సూర్యుడే అస్తమించలేడు అని విర్రవీగిన ఈ కొలోనియల్ మెంటాలిటీ ఉన్న ప్రజలపై సూర్యుడి దెబ్బ అంటే హీట్ స్ట్రోక్ పడింది. ఇన్ని సంవత్సరాలు ఆక్రమించి అణిచివేసినందుకు కొలోనియల్ కర్మను అనుభవించండి అంటున్నాడు సూర్యుడు. ఈ వీడియోలో యూరోప్ గోల్డెన్ డేస్ అయిపోయాయి, అది ఎలాగో చెప్తా. WHO వార్నింగ్ ఇస్తోంది. ఆర్కిటిక్ ఓషన్ కరిగిపోయిందా? యూరోప్ మరో సౌదీ, ఖతార్లా మారడం ఖాయం, అది ఎలాగో చెప్తా. చలికి గడ్డగట్టే యూరోప్ ఇంత వేడిగా ఎలా మారింది అనేది కూడా చెప్తా. నా కాంటెంట్ రీసెర్చ్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూరోప్ ఎండలకు మొదటి కారణం ఆర్కిటిక్ సముద్రంలో ఉన్న ఐస్ మెల్ట్ అవుతోంది. యూరోప్ పైన నార్త్ పోల్ ఉంటుంది. నార్త్ పోల్లోనే ఆర్కిటిక్ మహాసముద్రం ఉంటుంది. భారతదేశంపై సూర్యుడు పైనుండి పడతాడు. బట్ యూరోప్కు సూర్యుడు ఒక యాంగిల్లో పడతాడు అనమాట. ఇంతకుముందు సూర్యుడి కిరణాలు యూరోప్ భూమిని తాకే ముందు ఆర్కిటిక్ ఓషన్లో ఉన్న మంచు కొండలకు తగిలేవి. మంచు కొండలు తెల్లగా ఉంటాయి కాబట్టి ఈ కొండలు సూర్యుడి యొక్క కిరణాలను వెనక్కి పంపేవి, అంటే రిఫ్లెక్ట్ చేసేవి. బట్ ఇప్పుడు 2026లో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ ఓషన్ యొక్క మంచు కొండలు కరుగుతున్నాయి. ఇవి కరిగిన తర్వాత సముద్రపు నీళ్ళలాగా మారుతున్నాయి. సూర్యుడి కిరణాలు ఇప్పుడు రిఫ్లెక్ట్ అవ్వడం లేదు. ఆర్కిటిక్ ఓషన్లో, యాక్చువల్లీ బ్లాక్ ఆర్కిటిక్ ఓషన్లో ఈ వాటర్లో అవి అబ్జర్వ్ అవుతున్నాయి. ఎప్పుడైనా కానీ ఎండ బ్లాక్ క్లాత్కు అబ్జర్వ్ అవుతుంది, వైట్ క్లాత్కు రిఫ్లెక్ట్ అవుతుంది. సో యూరోప్కి ఇప్పుడు రిఫ్లెక్ట్ అవ్వడం లేదు, అబ్జర్వ్ అవుతుంది. కాబట్టి ఆర్కిటిక్ ఓషన్ యొక్క కొండలు లేవు కాబట్టి డైరెక్ట్గా యూరోప్ భూమిపై వేడి పడుతోంది. అండ్ అక్కడ హ్యూమిడిటీ కూడా పెరిగింది. సెకండ్ రీజన్, 1980s వరకు యూరోప్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది. అంటే అప్పట్లో ఎన్నో ఫ్యాక్టరీస్ యూరోప్లో ఉండేవి. ఆ టైంలో వీళ్ళు ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఈవెన్ కోల్ను కాల్చి ఎన్నో వస్తువులను తయారు చేశారు. ఈ విధంగా వాతావరణాన్ని కలుషితం చేశారు. 2025 వరకు ఆకాశంలో పొల్యూటెంట్స్, సల్ఫేట్స్, నైట్రేట్స్, ఎరోజల్స్ అనేవి ఉండేవి. అంటే మొన్నటి వరకు ఉండేవి, బట్ క్రమక్రమంగా అవి తగ్గిపోతున్నాయి. యాక్చువల్లీ అవి ఒక బ్లాంకెట్ లాగా యూరోప్పై ఎండ పడకుండా చూసుకునేవి. 1980s తర్వాత వీళ్ళు సడన్గా వేగాన్స్ అయిపోయారు. కార్బన్ ఫ్రీ, నెట్ జీరో, గ్రీన్ రెవల్యూషన్, గ్రీన్ ట్యాక్స్ అన్నారు. పొల్యూషన్ ఫ్రీ స్కీమ్స్ ఎన్నిటినో తీసుకొచ్చారు. ఈ పొల్యూటన్స్ క్రమక్రమంగా అట్మాస్ఫియర్లో తగ్గిపోతున్నాయి కాబట్టి ఇవి సూర్యుడి కిరణాలకు అడ్డుపడడం లేదు కాబట్టి సూర్యుడు డైరెక్ట్గా కొడుతున్నాడు అనమాట. అదే కొలోనియల్ కర్మలో భాగంగా మంచి చేసినా చెడు చేసినా ఏ పాయింట్లోనైనా మిమ్మల్ని కొడతా అన్నట్లు సూర్యుడు పగబట్టాడు. క్లీన్గా ఎయిర్ పెట్టుకున్నా కూడా రివర్స్ కొట్టింది అనమాట. థర్డ్ రీజన్, యూరోప్ యొక్క హౌసెస్లో వెంటిలేషన్ ఎక్కువగా ఉండదు. ఎప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి విండోస్ ఎక్కువగా ఉండవు, గోడలు దప్పంగా ఉంటాయి, హౌస్ మొత్తాన్ని ఇన్సులేట్ చేసి ఉంటారు. యూరోప్ హౌసెస్లో ఇండియా, ఏషియా లాగా ఏసీలు ఉండవు, ఎయిర్ కండిషనర్స్ ఉండవు.
హీటర్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ ఇన్సులేటర్స్ ఓవెన్ లాగా మారుతున్నాయి. ఫ్లాస్క్లో టీ పెడితే గంట సేపు టీ వేడిగా ఉంటుంది అండ్ కోల్డ్ వాటర్ పెట్టినా కూడా కోల్డ్గానే ఉంటుంది. ఎందుకంటే ఫ్లాస్క్ను బాగా ఇన్సులేట్ చేసి ఉంటారు అన్నమాట. వీళ్ళ ఇల్లులు కూడా ఫ్లాస్క్ లాగే ఇంటి లోపల ఉన్న హీట్ బయటికి వెళ్ళడం లేదు కాబట్టి హౌసెస్ అనేవి ఓవెన్స్ లాగా మారాయి. అందుకే వీళ్ళు కుక్ అవుతున్నారు లోపలే. యూరోప్ అట్లాంటిక్ మెడిటేరియన్ సీకు దగ్గరలో ఉంటుంది, అంటే సముద్రానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి హ్యూమిడిటీ అంటే వెట్ బల్బ్ టెంపరేచర్స్ కూడా పెరిగాయి. హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే, నేను నేర్చుకున్న హెచ్విసి కోర్స్ ప్రకారం చెప్తా, సింపుల్గా చెప్తా. ఇది సైన్స్, దీన్ని వెటకారంగా చూడొద్దు. ఎండ ఎక్కువగా ఉంటే మన బాడీ ఆటోమేటిక్గా సెన్స్ చేసి చెమట ద్వారా బాడీని కూల్ చేస్తుంది. ఈ చెమట ఎవాపరేట్ అయ్యి అట్మాస్ఫియర్లో గ్యాస్ లేదా ఎయిర్ లాగా మారాలి. దీన్నే ఎవాపరేషన్ ప్రాసెస్ అంటారు. ఒకవేళ అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ ఆల్రెడీ ఎక్కువగా ఉంటే 90% వరకు ఉంది అనుకోండి, మన స్వెట్ ఎవాపరేట్ అవ్వదు. ఆ స్వెట్ అలాగే చర్మం పైన అంటే జిగుటుగా అలాగే ఉంటుంది. అప్పుడు మన బాడీ లోపల ఉన్న సెన్సార్స్ ఇలాగే జిగుటుగా ఉంది, ఇంకా వేడి తగ్గలేదేమో అని చెప్పి ఇంకా స్వెట్ను జనరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇండియాలో లైక్ మన హైదరాబాద్లో 40 డిగ్రీ సెంటీగ్రేడ్లో కూడా హ్యూమిడిటీ 60% మాత్రమే ఉంటుంది కాబట్టి మన బాడీ ఈజీగా మేనేజ్ చేస్తుంది. మన స్వెట్ అనేది ఇవాపరేట్ అవుతుంది కాబట్టి బాడీ కూల్గా ఉంటుంది. బట్ యూరోప్లో 40 to 45 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంది, ప్లస్ 80 to 90% హ్యూమిడిటీ ఉంది కాబట్టి అక్కడ తెల్లోలకు చెమట్లు పడుతున్నాయి. సైలెంట్ డిహైడ్రేషన్ జరుగుతోంది. అంటే ఇన్ని రోజులు వీళ్ళ బాడీ కోల్డ్ క్లైమేట్కు అలవాటు అయిపోయిందండి. ఆ బాడీకు సడన్గా ఎండ తగిలేసరికి బాడీ లోపల ఉన్న గ్లాండ్స్ స్వెట్ను ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి, అంటే చెమటను పుట్టించలేకపోతున్నాయి. సైలెంట్గానే డిహైడ్రేట్ అయిపోయి సైలెంట్గా బాడీ డిహైడ్రేట్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు. 4th రీజన్, వీక్ జెట్ స్ట్రీమ్. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే, యూరోప్ పైన ఉన్న నార్త్ పోల్ ఫ్రీజింగ్ గా చాలా కోల్డ్ గా ఉండేది. ఈక్వేటర్ అంటే అర్త్ యొక్క మిడిల్ చాలా హాట్ గా ఉండేది కాబట్టి అట్లాంటిక్ ఓషన్ నుండి చల్ల గాలులు వెస్ట్ నుండి ఈస్ట్ వైపు వీచేవి చాలా ఫాస్ట్ గా. అంటే ఒక ఫ్యాన్, బ్లోయర్ ఫ్యాన్ ఎలాగైతే గాలిని పంప్ చేస్తుందో, ఈ విధంగా ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి అట్లాంటిక్ ఓషన్ నుండి ఫ్రాన్స్, జర్మనీ, రష్యా ఈ విధంగా వెస్ట్ నుండి ఈస్ట్ వైపు వీచేవి అన్నమాట. ఈ గాలులు ఇలా వీచాలి అంటే డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఉండాలి. నార్త్ పోల్లో చల్లగా ఉండి ఈక్వేటర్లో వేడిగా ఉంటేనే ఈ గాలులు వెస్ట్ నుండి ఈస్ట్ వైపు ప్రయాణిస్తాయి, అది కూడా ఫాస్ట్గా. ఈ గాలులు వీచినప్పుడు యూరోప్ ఆటోమేటిక్గా కూల్ అయ్యేది. బట్ ఇప్పుడు నార్త్ పోల్ కూడా హాట్ అవుతోంది, ఈక్వేటర్ కూడా హాట్గా ఉంది కాబట్టి టెంపరేచర్ డిఫరెన్స్ లేదు. ఎప్పుడైతే టెంపరేచర్ డిఫరెన్స్ ఉండదో అప్పుడు గాలులు సర్టైన్ డిగ్రీలో వీచవు, అవి కూడా కాన్స్టెంట్ గా స్టాగ్నేట్ అయిపోతాయి. ఇప్పుడు యూరోప్ లో ఆ జెట్ స్ట్రీమ్స్ వీచడం లేదంటే ఆకాశంలో గాలులు అట్లాంటిక్ ఓషన్ నుండి వెస్ట్ నుండి ఈస్ట్ వైపు వీచడం లేదు కాబట్టి యూరోప్ హాట్ గా మారింది. 5th రీజన్, ఆఫ్రికాలో ఉన్న సహారా డెజర్ట్. కొలోనియల్ కర్మలో భాగంగా ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి కూడా మొన్నటికి కూడా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలను వెస్ట్ యూరోప్ ప్రజలు ఆక్రమించారు, పాలించారు. ఆఫ్రికన్స్ ను 2nd లేదా 3rd, 4th క్లాస్ సిటిజన్స్ లాగా చూశారు. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఇప్పుడు ఈ జెట్ స్ట్రీమ్ వీక్ అయిపోయింది, వెస్ట్ నుండి ఈస్ట్ వైపు గాలులు వీచడం లేదు. ఆఫ్రికాలో సహారా డెజర్ట్ లో హాట్ ఎయిర్ ఉంది కదా, ఈ హాట్ ఎయిర్ ఏం చేస్తోంది? యూరోప్ వైపు వెళ్తోంది. ఈ హాట్ ఎయిర్ కూడా యూరోప్ ను ఇంకా వేడిగా మారుస్తోంది కాబట్టే యూరోప్ లో ఇంత పెద్ద మొత్తంలో హీట్ అనేది, ఎండ అనేది జనరేట్ అవుతోంది. అంటే యూరోప్ అనేది హీట్ డోమ్ లో ట్రాప్ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ రీజన్, ల్యాండ్ హీట్స్ ఫాస్టర్ దాన్ వాటర్. దీనికి అర్థం ఏంటి అంటే, యూరోప్ లో ఎక్కువగా ల్యాండే ఉంటుంది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ మీరు చూసుకోండి, ఆ ఏరియా మొత్తం ఎక్కువగా ల్యాండ్ ఏరియానే ఉంటుంది. వాటర్ తక్కువగా ఉంటాయి, రివర్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు హీట్ అనేది ల్యాండ్, భూమిపైన శాండ్ లోనే ఎక్కువగా పీల్చుకోబడుతుంది, లేదా ల్యాండ్ లోనే ఎక్కువగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. డైరెక్ట్ గా యూరోప్ పై పడడం వల్ల, ఒక హీట్ డోమ్ లాగా తయారవడం వల్ల, ఆర్కిటిక్ ఓషన్ కరిగిపోవడం వల్ల, అంటే క్యుములేటివ్ గా కన్సాలిడేటెడ్ గా ఏమైంది అంటే ల్యాండ్ ఎక్కువగా హీట్ ను అబ్జర్వ్ చేస్తోంది కాబట్టి అక్కడి రైల్వే ట్రాక్స్ కరిగిపోతున్నాయి, స్ట్రీట్ లైట్స్ మెల్ట్ అవుతున్నాయి, మెట్రో లైన్స్ ఉంటాయి కదా, ఆ ట్రాక్స్ కూడా కరిగిపోతున్నాయి, టైర్స్ కరిగిపోతున్నాయండి. టైర్స్, కార్ యొక్క టైర్స్, ఇంజన్స్ పేలిపోతున్నాయి.
40°C కి అక్కడి వికెట్స్ అవుట్ అవుతున్నాయి. 43°C లో భారతీయులు టీ తాగుతారు, క్రికెట్ ఆడుతారు. బట్ యూరోప్ లోని ప్రజలు ఈ ఎండకు తట్టుకోలేకపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రంగంలో దిగి ప్రపంచ వ్యాప్తంగా 10 సంవత్సరాలకు భూమి యొక్క ఉష్ణోగ్రత 1.3°C చొప్పున పెరుగుతూ ఉంటే ఒక్క యూరోప్ లో మాత్రం 2.3° చొప్పున పెరుగుతోంది అంటున్నారు. ఫ్రాన్స్ లో 1000 మంది జస్ట్ ఎండ చెమటకు తట్టుకోలేక చచ్చిపోయారు. స్పెయిన్ లో 320 మంది చనిపోయారు. యూకే, నెదర్లాండ్, పోలాండ్ ఇలా నాటో, EU దేశాల భరతం పట్టడానికి సూర్యుడు కంకణం కట్టుకున్నట్లున్నాడు. మీ పాపం పండెను నేడు, మీ భరతం పడతా చూడు అన్నట్లు ఇయర్ 1600 నుండి మొన్నటి వరకు ప్రపంచ దేశాలను ఆక్రమించి పాలించిన యూరో దేశ ప్రజలు ఎండ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు. స్పెయిన్ లో అయితే 45°, ఆల్మోస్ట్ ఒమాన్, ఖతర్ లాంటి టెంపరేచర్ వచ్చేసింది. బ్రిటిష్ రాజ్యాలైన ఇంగ్లాండ్ అండ్ వేల్స్ లో రెడ్ వార్నింగ్ ప్రకటించారు. స్కూల్స్ ను క్లోజ్ చేశారు. హాస్పిటల్స్ లో రద్దీ పెరిగిపోయింది. హీట్ స్ట్రోక్స్ కారణంగా చాలా మంది అడ్మిట్ అవుతున్నారు, ముఖ్యంగా పెద్దవారు. దాహం వల్లనో లేదా తెల్లోళ్ళు టబ్స్ లో కూర్చొని స్నానం చేస్తున్నారో తెలియదు కానీ 24/7 టబ్స్ లోనే కూర్చున్నారో తెలియదు కానీ వాటర్ గ్రిడ్స్ కొలాప్స్ అవుతున్నాయి, రిజర్వాయర్స్ ఎండిపోతున్నాయి, ఎండ తీవ్రతకు ఎలక్ట్రికల్ వైర్స్ కరిగిపోతున్నాయి, స్ట్రీట్ లైట్స్ మెల్ట్ అవుతున్నాయి. అండ్ ఈ స్ట్రీట్ లైట్స్ మెల్ట్ అవ్వడం కరెక్ట్ న్యూసా కాదా అనేది మనకు తెలియదు. మేబీ అమెరికన్స్ లో కొంతమంది కావాలనే యూరోప్ ను తక్కువ చేయడానికి ప్రచారాలు చేస్తున్నారా అనేది మనకు తెలియదు. బట్ స్ట్రీట్ లైట్స్ కూడా మెల్ట్ అవుతున్నట్లు వీడియోస్ వస్తున్నాయి. ట్రైన్ ట్రాక్స్ మెల్ట్ అవుతున్నాయి. రోడ్స్ యొక్క తార్ ఉంది కదా, అది కూడా మెల్ట్ అవుతుంది. చాలా మంది సోషల్ మీడియాలో ఇండియా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పోలిస్తే యూరోప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బలహీనంగా ఉంది, ఫస్ట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకున్నాము అని చెప్పారు. 40° టెంపరేచర్స్కే మొత్తం మెల్ట్ అవుతోంది అంటే రైల్ ట్రాక్స్ లో ఎక్స్పాన్షన్ ఇస్తారు. ఇండియాలో ఆ టెంపరేచర్ అనేది వ్యారీ అవుతుంటుంది కాబట్టి మనం రైల్ ట్రాక్స్ లో కొద్దిగా గ్యాప్ ఇస్తాం, ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అవ్వడానికి గ్యాప్స్ ఇస్తాం. బట్ యూరోప్ లో పెద్దగా ఎండ లేదు కాబట్టి వాళ్ళు ట్రాక్స్ కు గ్యాప్స్ ఇవ్వలేదు కాబట్టి అది విరిగిపోతున్నాయి. అండ్ ఈవెన్ తార్ రోడ్ యొక్క ఆస్ఫాల్ట్ లో కూడా సేమ్ ఇదే. వీళ్ళు యూరోప్ లో కోల్డ్ టెంపరేచర్స్ ఉంటాయని చెప్పి దాని ప్రకారమే ఆ తార్ ను వేసి ఉంటారు కాబట్టి ఎక్స్ట్రీమ్ గా 45° వచ్చేసరికి ఆ ఆస్ఫాల్ట్ కూడా కరిగిపోతుంది. సో సైన్స్ అండ్ టెక్నికల్లీ యూరోప్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి అంత బ్యాడ్ గా లేదు. బట్ వాళ్ళు అంటే ఏమంటారు అంటే డిజైన్ 45° ambient కు చేయలేదు. వాళ్ళు డిజైన్ మేబీ 25-30° కే డిజైన్ చేసి ఉంటారు కాబట్టి టెక్నికల్లీ చూసుకుంటే యూరోప్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను తప్పు పట్టడానికి లేదు, వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. బట్ డిజైన్ చేసేటప్పుడు ఏం చూస్తారు అంటే పాస్ట్ 50 years లో మాక్సిమం టెంపరేచర్ ఎంత టచ్ అయింది, లైక్ 35-20 దాంట్లో యావరేజ్ తీసుకుంటారు. సో యూరోప్ లో యావరేజ్ గా 35 కే డిజైన్ చేసి ఉంటారు అనమాట. సో ఈవెన్ ఆస్ఫాల్ట్ లో గానీ, మెట్రోస్ లో గానీ, ట్రాక్స్ లో గానీ, రైల్స్ లో గానీ అన్నిటికీ ఇదే వర్తిస్తుంది. యూరోప్ చాలా బ్యాడ్ ఫేస్ లో ఉంది. ఇంకొన్ని రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్క్టిక్ ఓషన్ కరిగిపోయింది అంటే మొదటగా ఎఫెక్ట్ అయ్యేది యూరోప్ కాబట్టి యూరోప్ నాయకులు గ్రీన్ హౌస్ అంటారు, లేదా లైక్ గ్రీన్ ట్యాక్స్ అంటారు, నెట్ జీరో అంటారు, కార్బన్ ఎమిషన్స్ చేయొద్దు, ఇండస్ట్రీస్ లైక్ చైనా, ఇండియాలో ఎంతో ఎమిషన్ చేస్తున్నారని చెప్పి భయపడుతూ ఉంటారు కదా. యాక్చువల్లీ వాళ్ళు ప్రపంచం యొక్క శాంతి కోసం భయపడడం లేదు, అంటే ప్రపంచం మొత్తం వినాశనం అవుతుందని భయపడడం లేదు. ఒకవేళ గ్లోబల్ వార్మింగ్ పెరిగితే ఆర్క్టిక్ ఓషన్ కరిగిపోతుంది, తద్వారా సూర్యుడి ఎండలు డైరెక్ట్ గా తమపై పడి యూరోప్ కూడా మరో సౌదీ, ఖతార్, ఒమాన్ లాగా మారిపోతుంది అని చెప్పే వాళ్ళు తమ కోసమే, తమ యొక్క ఇంట్రెస్ట్ ను చూసుకునే ప్రపంచ దేశాలకు సందేశాలు ఇస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళండి, ఎలక్ట్రిక్ వైపు వెళ్ళండి అని చెప్పి మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ప్రపంచాన్ని ఉద్ధరించడం లేదు. ఇంకొన్ని ఏళ్లలో లైక్ 20 years లో యూరోప్ కూడా గల్ఫ్ దేశాల్లాగా మారిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. 2026 అనేది ఒక ఫ్లేరింగ్ పాయింట్ అన్నమాట. యూరోప్ ఆల్రెడీ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ వల్ల బాధపడుతోంది. ఎంతో మంది అరబ్, పాకిస్తానీ, బంగ్లాదేశీ ఇల్లీగల్స్ అందరూ, ముఖ్యంగా ముస్లిం ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ యూరోప్ మొత్తాన్ని ఆక్రమించారు. లండన్, బెర్లిన్ ఇలా యూరోప్ లోని మేజర్ సిటీస్ లో ముస్లిం పాపులేషన్ పెరిగిపోయింది. ముఖ్యంగా యూకే లోని మేజర్ సిటీస్ లో 40% వరకు ముస్లిం ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు. అక్కడ షరియా చట్టాలను స్థాపించాలి అంటున్నారు. దీంతో పాటు ఈ లెఫ్టిస్టులు, ఓకిస్టులు ఏం చేశారు అంటే పిల్లల్ని కనకుండా చేశారు. అండ్ ఈ LGBT కమ్యూనిటీ వల్ల, ఈ వాతావరణ ప్రేమికుల వల్ల యూరోప్ పెద్దగా మ్యానుఫ్యాక్చరింగ్ లో పెట్టుబడి పెట్టలేదు, ఇండస్ట్రీస్ ను కట్టుకోలేకపోయింది, ఫ్యాక్టరీస్ అన్ని మూతపడ్డాయి. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ను ప్రొడ్యూస్ చేయడం లేదు. నార్త్ షెల్ లో, యూకే నార్త్ షెల్ లో ఎంతో ఆయిల్ నిల్వలు ఉన్నాయి. ఆయిల్ నిల్వలతో లైక్ ఆయిల్ ను ప్రొడ్యూస్ చేసుకొని ఆయిల్ ప్రైసెస్ ను తగ్గించుకోవచ్చు. బట్ యూరోప్ రష్యా, ఖతార్ నుండి ఆయిల్ అండ్ గ్యాస్ ను ఇంపోర్ట్ చేసుకుంటోంది. సో దీని వల్ల యూరోప్ లో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. కొత్తగా ఈ ఎండ దెబ్బ, హీట్ స్ట్రోక్ కూడా యాడ్ అయింది కాబట్టి యూరోప్ కు ముచ్చటగా 3 సమస్యలు వచ్చిపడ్డాయి. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.